సోషల్ మీడియాలో గోల్డ్ మ్యాన్ అలియాస్ సూర్యాభాయ్ అని ఓ మనిషి కనబడుతుంటాడు, తెలుసు కదా? అదేనుల్లా చేతులకు మెడలకు ఇంతింత లావు బంగారు రంగు ఉంగరాలు గొలుసులేసుకొని గా మనిషి వేసుకునే సొమ్ములు నిజమైనవి కాదు, అంత రోల్డ్ గోల్డే అని 3 నెలల కింద వార్తలు వచ్చినుండే కదా. గా ముచ్చట అట్లా ఉండంగానే కొత్తగా ఇంకో ముచ్చట బయటికి వచ్చింది. మరి మళ్ళేం సక్కదనం ఎలుగబెట్టిండో మీరే చూడుర్రి. గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ మీద కేసు పెట్టిరు పట్నం పోలీసులు. పాత బస్తీ అత్తాపూర్ దిక్కుండే సూర్యన్న బయటి దేశం కించి బంగారం తెప్పిస్తున్నా, తక్కువ ధరలకే ఇస్తా, కావాలనుకుంటోళ్ళు పైసలు కట్టురి, ఒకటే పారి లారీ నిండా బంగారం తెప్పిస్తున్నా అని అచ్చకాయ పుచ్చకాయ మాటలు చెప్పిండట. ఇక మనోని మాటలు నమ్మిన కొందరు బాధితులు ఈయన మీదనే కిలోల కొద్ది బంగారం ఉంది, మనకు తెప్పాడా అని చెప్పి వెనక ముందు చూడకుండా లక్షల రూపాయలు ముట్ట చెప్పిర్రు. అగో బాధితుడు వెంకటన్న చెప్పుకొస్తుడు, అవే అన్న పైసలు కట్టక ముందు ఏవని నమ్మించుండు మిమ్మలా. ये जो है मेरे को रेवंत रेड्डी साहब मालूम है, अपना सीपी सज्जनर साहब मालूम है। मैं बड़े बड़े लोगों से मिलके जो है मैं बिजनेस करता हूँ, मेरा गोल्ड बिजनेस है। बाहर से गोल्ड मंगाता हूँ, गोल्ड मंगा के जो है कम रेट में देता हूँ आप लोगों को, 20% डिस्काउंट से मैं देता हूँ बोल के हमारे दोस्तों को बोले. అది పెద్ద పెద్దల పేరు చెప్పి దందా చేస్తున్నాను చెప్పే వరకల్లా పాపం వాళ్ళు సుత గుడ్డిగా నమ్మిర్రు. అది సరే గాని కిలో బంగారానికి ఎంత అని చెప్పిండే మన బిజినెస్ మ్యాన్. एक 1 kg गोल्ड को 1 करोड़ बोल के डिसाइड हुआ रेट. अरे एक केजी का 1 करोड़ देना बोले तो हमारा कहीं उतना पैसा नहीं है, ये 10,000 है, 10 लाख है, 10 लाख ले लो बोल के 10 लाख दिए अड्वांस. మంచి ఆఫరే. అంగట్ల కూరగాయల తీర్ల అగ్గోసగ్గనే చెప్పిండు. కిలో బంగారం కోసం ₹1 కోటి ఒప్పుకురు కదా, మరి ఎంత కట్టిర్రు ఎట్లా కట్టిర్రు? 10 लाख लेने के बाद क्या बोला उन्होंने, 10 लाख से नहीं होता, आप 50% पे करना. 50% पे करे तो आपको एक 1 kg गोल्ड दिए थे, वो बेच के जो है बाइक का पैसा दे दो बोल के बोले. ये लोग सही है बोल के उसका बाद पे जो है और 10 लाख रुपए दिए, 20 लाख हुआ. उसके बाद 20 लाख से 10 लाख लेने के बाद फिर क्या बोला उन्होंने, इससे भी नहीं होता और पैसे होना, पैसा दिए तो आ जाता गोल्ड आता, नहीं तो नहीं आता बोले तो फिर वाइफ का सोना बेच के और 12 लाख रुपए दिए, टोटल 32 लाख ले लिए. ఇంటిరా 32 లక్షలు ఇచ్చినా సుత ఇంకా కావాలి పైసలు ఇంకా కావాలని అడిగినట. దీంతో 32 లక్షలకు ఎంత వస్తే గంతి అని అడిగేటాలకు బంగారం లారీలో తెప్పిస్తున్నా, రేపొచ్చే మాపొచ్చే అని 4 నెలలు అట్లనే బొంకిండట. అయితే 3 నెలల కింద గోల్డ్ మ్యాన్ ఒంటి మీద ఉన్నదంతా కోటిలకు ఉన్న అరేకమాల అని వార్తలు వచ్చినుండే కదా. అవగా ఆ ముచ్చట చూసి వీళ్ళకు బుక్ గెలిగింది. వీరొక ఈయన ఒంటి మీద ఉన్నదే నకిలీ బంగారం అట, ఇక మనకేడంగా తెచ్చిస్తాడు అని చెప్పి టైట్ చేస్తే ఏమనడు ఆయననే చెప్తుండే. ज़्यादा बात करें तो मेरे को सज्जनर जो है मेरा पार्टनर है, सीपी सज्जनर साहब, और रेवंत रेड्डी साहब मैं उसको इलेक्शन में 5 करोड़ रुपए उसको दिया, और उनका भाई कोंडल रेड्डी मेरा दोस्त है. अगर ज़्यादा बात करें तो तुम लोगों को अंदर करा तुम बोल के डरा है. చూడరే ఎంతటి పనిమంతుడుండో. ఇదే ముచ్చట మీద బాధితులంతా ఆయన ఇంటికి పోయిరాట. వడ్డీ గిడ్డి ఏమొద్దు సూర్య, మా పైసలు మాకే అని అడిగితే ఇంట్లో మంచిగా తినబెట్టి తాపెట్టి మీదంగా నా ఇంటి మీద పడి బంగారం దొంగతనం చేసిరని ఉల్టా బాధితుల మీదనే కేసు పెట్టినాట. ఇక ఇదే ముచ్చట్ల పైసలు ఓడగొట్టుకున్న వాళ్ళంతా అసలు ముచ్చట పోలీసులు చెప్తే వాళ్ళు కేసు కట్టి సూర్యాబాయిని అరెస్ట్ చేసిర్రు. అటెనక పోలీసులు మాట్లాడుకుంటా ఇటువంటి తాల్ తుపాసు గల మాటలు నమ్మకురి, అదంతా అబద్ధం అని తేల్చి పాడేసిరు పట్నం పోలీసులు. మరి చూసిరు కదా పబ్లిక్, అగ్వ సగ్వల వస్తుందని పోతే మీ పరిస్థితి ఇట్లనే అవుతుంది. తస్మత్ జాగ్రత్త.